ఇప్పుడు ఒక్క క్షణం మీ చేతుల వైపు చూడండి. మీ రక్తంలో ప్రవహిస్తున్న ఐరన్, మీ ఎముకల్లో ఉన్న కాల్షియం, మీరు పీల్చే ఆక్సిజన్, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇవన్నీ భూమి మీదే పుట్టాయని మీరు అనుకుంటే మీరు పొరబడినట్లే. మీ శరీరంలోని ప్రతి అణువు కోట్లాది సంవత్సరాల క్రితం పేలిపోయిన ఒక నక్షత్రం గుండెల్లో పుట్టింది. అవును, మీరు చనిపోయిన నక్షత్రాల బూడిదతో తయారయ్యారు. విశ్వంలోని ప్రతి పదార్థం, మీరు, నేను, ఈ ప్రపంచమంతా ఒకప్పుడు అంతరిక్షంలో తేలియాడే ధూళి మాత్రమే. కాని ప్రాణం లేని ఆ రాతి ముక్కలు, ఆ నక్షత్రాల బూడిద ఈరోజు మీలాగా ఎలా ఆలోచిస్తోంది? భయంకరమైన చీకటి, రాళ్ల వానలతో రగిలిపోయే ఒక విశ్వం, ప్రాణవాయువు ఉన్న ఇంత అందమైన నీలిరంగు గ్రహాన్ని ఎలా సృష్టించింది? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అనే ఈ ప్రయాణం మానవ చరిత్రలోనే అతిపెద్ద రహస్యం. ఈ అద్భుతమైన కథ మీరు అనుకున్నంత ప్రశాంతంగా ఏమీ మొదలవ్వలేదు. ప్రాణం పుట్టడానికి ముందు ఈ విశ్వంలో ఒక మహాప్రళయం జరిగింది. ఇది అంతరిక్షంలో జరిగిన ఒక భయంకరమైన గ్రహాల యుద్ధంతో ప్రారంభమైంది. అసలు ఊహకు కూడా అందని ఆ విశ్వ రహస్యం ఏమిటో, ఈ భూమి అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. This is Dr. Paspati Raj and welcome to my channel. సృష్టికి ముందున్న శూన్యం. మీరు ఎప్పుడైనా మొదటి శ్వాస తీసుకోకముందు, మొదటి సముద్రం ఏర్పడకముందు, మొదటి జీవి పుట్టకముందు ఈ భూమి ఎలా ఉండేది అని ఆలోచించారా? ఈ భూమి ఒకప్పుడు ఒక మండుతున్న అగ్నిగోళం. అప్పుడు దాని లోపల అసాధ్యమైన ఒక అద్భుతం జరిగింది. అసలు ఇదంతా ఏర్పడకముందు ఇక్కడ ఏముంది? సముద్రాలు, పర్వతాలు, మొదటి జీవి తన మొదటి శ్వాసను పీల్చుకోకముందు. ఇప్పుడు భూమి ఉన్న చోట ఏముండేది? చాలామంది ఈ ప్రశ్నను అడగరు. కాని దీనికి సమాధానం తెలిస్తే మీరు ఈ ప్రపంచాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఈ కథ చివరలో ఒక అద్భుతమైన విషయం ఉంది. శాస్త్రవేత్తలు కూడా నమ్మడానికి కష్టపడిన ఒక గొప్ప ఆవిష్కరణ గురించి మీరు తెలుసుకుంటారు. ఇది భూమి యొక్క అసలైన కథ. బడిలో మీకు చెప్పిన కథ కాదు. ఇది నిజమైన చరిత్ర. మీ ఊహకు కూడా అందని ఒక మహా అద్భుతమైన ప్రయాణమిది. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమీ లేదు. గ్రహం లేదు, మీ పాదాల కింద నేల లేదు. కేవలం వాయువులు, ధూళి, అంతరిక్షంలో తిరుగుతూ ఉండే ఒక పెద్ద మేఘం మాత్రమే ఉండేది. అనంతమైన విశ్వంలో అదొక చీకటి మూల. అక్కడ కాంతి లేదు, ప్రాణం లేదు, కేవలం శూన్యం మాత్రమే ఉండేది. ఆ మేఘం కూడా అప్పటికే తన జీవితాన్ని ముగించుకుని భయంకరంగా పేలిపోయిన ఒక నక్షత్రం యొక్క మిగిలిన భాగం. ఆ ప్రాచీన నక్షత్రం తన ఇంధనాన్ని మొత్తం కాల్చేసి తన బరువును తాను మోయలేక కుప్పకూలిపోయింది. ఆ నక్షత్రం యొక్క మరణం, ఆ మహా విస్ఫోటనం అంతరిక్షం అంతటా పెద్ద పెద్ద అలలను సృష్టించింది. ఆ అలలు అక్కడి రేణువులను ఒకదానికొకటి దగ్గరగా నెట్టడం ప్రారంభించాయి. ఆ పేలుడు వల్ల పుట్టిన శక్తి అంతా ఆ ధూళి మేఘంలోకి ప్రవేశించింది. నెమ్మదిగా, ఆ తరువాత మరింత వేగంగా గురుత్వాకర్షణ శక్తి ఆవరించింది. విడివిడిగా ఉన్న ఆ ధూళి మేఘం లోపలికి కూలిపోవడం మొదలైంది. బాగా వేడెక్కింది, వేగంగా తిరగడం ప్రారంభించింది, ఒక పెద్ద ముద్దగా మారుతూ వచ్చింది. ఆ కూలిపోతున్న మేఘం మధ్యలో ఒక కొత్త ఆకారం ఏర్పడటం ప్రారంభించింది. అదే మన సూర్యుడు. సూర్యుడు మొదట వెలగడం ప్రారంభించాడు. అంతరిక్షపు చీకటిని చీల్చుకుంటూ మొట్టమొదటి కాంతిరేఖలు బయటకు వచ్చాయి. అగ్ని గోళంగా మారిన భూమి. ఆ తర్వాత సూర్యుడి చుట్టూ మిగిలిపోయిన శిథిలాలు, రాళ్లు, లోహాలు, మంచుముక్కలు అన్నీ కలిసి ముద్దలుగా ఏర్పడటం ప్రారంభించాయి. ఒక ముక్కతో మరొక ముక్క కలుస్తూ, ఒకదానితో ఒకటి ఢీకొంటూ లక్షలాది సంవత్సరాల పాటు ఒక చిన్న రాతి ప్రపంచం రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. సృష్టి యొక్క ఈ కఠినమైన ప్రక్రియలో ఎన్నో శిలలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. కాని అది ఇప్పుడు మీరు చూస్తున్న భూమి లాంటిది కాదు. ఆనాటి భూమి మీద పచ్చని చెట్లు లేవు, నీలిరంగు సముద్రాలు లేవు, పీల్చుకోవడానికి గాలి లేదు, అసలు ఏ ప్రాణి బతకడానికి అవకాశం లేదు. కేవలం కరుగుతున్నా, మరుగుతున్నా, ప్రకాశిస్తున్న ఒక రాతి గోళం మాత్రమే. అగ్నిపర్వతాలు ఎప్పుడూ బద్దలవుతూ లావా నదులుగా పారుతూ ఉండేవి. ఆకాశమంతా విషపూరితమైన వాయువులతో నిండిపోయి ఎర్రగా ఉండేది. నిశ్శబ్దంగా మండుతున్న ఒక భయంకరమైన అగ్ని ప్రపంచమది. అక్కడ జీవం పుట్టడమనేది బహుశా విశ్వంలోనే అత్యంత అసాధ్యమైన పనిగా అనిపించేది. వేలాది డిగ్రీల ఉష్ణోగ్రతలో రాళ్లు నీళ్లలాగా కరిగి ప్రవహిస్తూ ఉండేవి. అది ఒక నరకం లాంటి వాతావరణం. థియా ఘర్షణ, చందమామ జననం. కాని ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. ప్రారంభ దశలో ఉన్న భూమి ఒంటరిగా లేదు. ఆ కాలంలో మన సౌర కుటుంబం చాలా భయంకరంగా ఉండేది.
అది ఒక యుద్ధరంగంలాగా ఉండేది. నగరాల పరిమాణంలో ఉన్న వస్తువులు, దేశాలంత పెద్ద రాళ్లు, చిన్న గ్రహాల సైజులో ఉన్న గ్రహశకలాలు అన్ని దిశలలో ఎగురుతూ ఉండేవి. గురుత్వాకర్షణ శక్తి వాటిని విపరీతమైన వేగంతో అటూ ఇటూ లాగుతూ ఉండేది. అందులో ఒకటి మన భూమిని ఢీకొట్టే దిశగా దూసుకువస్తోంది. శాస్త్రవేత్తలు ఈ వస్తువును థియా అని పిలుస్తారు. ఇది దాదాపు మన అంగారక గ్రహం పరిమాణంలో ఉంటుంది. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం అది భూమిని బలంగా ఢీకొట్టింది. ఏదో పక్క నుండి రాసుకుంటూ వెళ్లలేదు. సూటిగా, అత్యంత భయంకరంగా ఢీకొట్టింది. ఆ ఘర్షణ ఎంత భయంకరమైనది అంటే, అసలు భూమి మీద ఏమీ ఏర్పడకముందే అన్నీ నాశనమైపోవాలి. ఆ సమయంలో భూమి ఉపరితలం మొత్తం పగిలిపోయి అంతరిక్షంలోకి విసిరివేయబడింది. 2 గ్రహాల మధ్య జరిగిన ఆ యుద్ధంలో ఉష్ణోగ్రత వేలాది డిగ్రీలకు చేరుకుంది. ఆ పేలుడు ఎంత పెద్దది అంటే, భూమి మీద ఉన్న శిథిలాలు అన్నీ అంతరిక్షంలోకి ఎగిరిపోయాయి. సగం నాశనమైన మన భూమి చుట్టూ కరిగిన రాళ్లు, ఆవిరితో కూడిన ఒక పెద్ద వలయం ఏర్పడింది. వేలాది సంవత్సరాలు గడిచేకొద్దీ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఆ శిథిలాలన్నీ కలిసి మన చందమామగా ఏర్పడ్డాయి. ఈ రోజు రాత్రి మీరు ఆకాశంలో చూస్తున్న అదే చందమామ. దాని అందమైన వెన్నెల భూమి చరిత్రలో జరిగిన అత్యంత భయంకరమైన రోజు నుండి పుట్టింది. ఆ రోజు ధియా భూమిని ఢీకొట్టకపోయి ఉంటే ఈ రోజు చందమామ ఉండేది కాదు. కాని ఆ ఘర్షణ వల్ల మరొక అద్భుతం కూడా జరిగింది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు దశాబ్దాల సమయం పట్టింది. ఆ ఘర్షణ భూమి యొక్క అక్షాన్ని వంచింది. మన భూమి తిరిగే వేగాన్ని స్థిరీకరించింది. సముద్రాలలో ఆటుపోట్లు ఏర్పడటానికి కారణమైంది. ఈ వంపు వల్లనే మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి. ఎండాకాలం, వానాకాలం, చలికాలం అన్నీ ఈ ఒక్క సంఘటన వల్లే సాధ్యమయ్యాయి. ఆ ఆటుపోట్లు అంటే ప్రాచీన తీర ప్రాంతాల మీదుగా నీరు లయబద్ధంగా ముందుకు రావడం, వెనక్కి వెళ్లడం అనే ప్రక్రియ సముద్రంలోని ఖనిజాలను కలపడానికి సహాయపడింది. ఇది భూమి మీద ప్రాణం పుట్టడానికి ఒక ముఖ్యమైన యంత్రంలా పనిచేసి ఉండవచ్చు. ప్రాణం ఊపిరి పోసుకోవడానికి అవసరమైన వేదికను చందమామ సిద్ధం చేసింది. అంతరిక్షం కురిపించిన అమృతం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాన్ని ఊహించుకోవడం కూడా చాలా కష్టం. ఆ సమయంలో భూమి ఇంకా చల్లబడుతూనే ఉంది. వేడిలావా అంతా నెమ్మదిగా ఘనీభవిస్తూ రాళ్లుగా మారుతోంది. భూమి ఉపరితలం ఇంకా పగుళ్లు బారుతూనే ఉంది. అగ్నిపర్వతాలు బద్దలవుతూనే ఉన్నాయి. భూమి తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంది. సరిగ్గా అప్పుడే అంతరిక్షం నుండి నీరు రావడం మొదలైంది. మంచు, అలాగే సేంద్రియ అణువులతో నిండిన తోకచుక్కలు, గ్రహశకలాలు 100 మిలియన్ సంవత్సరాల పాటు భూమి మీద వర్షంలా కురిశాయి. ఆకాశం నుండి నిప్పుల వాన కురుస్తున్నట్లుగా ఉండేది ఆ దృశ్యం. శాస్త్రవేత్తలు ఈ కాలాన్ని లేట్ హెవీ బొంబార్డ్మెంట్ అని పిలుస్తారు. ఇది విశ్వం నుండి భూమికి అందిన ఒక గొప్ప కానుక. ఆ రాళ్లు తమతో పాటు అపారమైన మంచును తీసుకువచ్చాయి. భూమి వేడికి ఆ మంచు కరిగి ఆవిరిగా మారి వాతావరణంలోకి చేరి మళ్లీ వర్షంగా కిందకు కురిసింది. అలా వందలాది సంవత్సరాల పాటు కురిసిన వర్షం వల్లనే మహాసముద్రాలు ఏర్పడ్డాయి. ఆ వస్తువులు కేవలం నీటిని మాత్రమే తీసుకురాలేదు. కార్బన్, అమైనో ఆమ్లాలు అంటే జీవరాశి ఏర్పడటానికి అవసరమైన ముడి పదార్థాలను కూడా తీసుకువచ్చాయి. ప్రాణం సాధ్యం కావడానికి అవసరమైన ప్రతిదీ ఆ సమయంలోనే అంతరిక్షం నుండి భూమికి చేరింది. ఈ అనంతమైన విశ్వంలో భూమి ఒక అందమైన నీలిరంగు గ్రహంగా మారడానికి బీజం పడింది అప్పుడే. ఈ మార్పు జరగడానికి ఎన్నో కోట్ల సంవత్సరాలు పట్టింది. ప్రాణం పోసుకున్న తొలి రసాయనం. ఆ తర్వాత ప్రాచీన సముద్రంలో ఎక్కడో ఒకచోట సముద్రపు అడుగుభాగంలో ఉన్న హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర ఒక అద్భుతం జరిగింది. అక్కడ సూర్యరశ్మి చేరదు, కటిక చీకటి ఉంటుంది. కాని భూమి లోపలి నుండి వచ్చే అగ్నిపర్వత వేడికి అక్కడి నీరు మరిగిపోతూ ఉంటుంది. అక్కడ అత్యంత వేడిగా ఉండే నీరు సముద్రపు అడుగున ఉండే చల్లటి చీకటి ఒత్తిడితో కలిసే చోట ఏదో ఒక కదలిక మొదలైంది. ఆ హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర ఉష్ణోగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. కాని భూమి లోపలి నుండి వచ్చే సల్ఫర్, ఐరన్ వంటి ఖనిజాలు ఆ నీటిలో కరిగిపోతూ ఉంటాయి. ఆ ఖనిజాలే ఉత్ప్రేరకాలుగా పనిచేశాయి. ప్రాణం లేని రసాయనాలు కలిసి ఒక వలయంలాగా మారాయి. ఆ వలయం తనకు తాను శక్తిని ఉత్పత్తి చేసుకోవడం ప్రారంభించింది. ఇది మీకు తెలిసిన ప్రాణం కాదు. దీనికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, గుండె చప్పుడు లేదు. ఇది కేవలం ఒక చిన్న, చాలా సున్నితమైన, దాదాపు కంటికి కనిపించని ఒక రసాయన ప్రతిచర్య. అది తనను తాను ఎలా కాపీ చేసుకోవాలో నేర్చుకుంది. చుట్టూ ఉన్న శక్తిని ఉపయోగించుకుని బతకడం నేర్చుకుంది. అదే మొట్టమొదటి కణం. ఈ గ్రహం మీద దేనినైనా
సజీవంగా ఉంది అని పిలవగలిగే మొదటి క్షణం అదే. ఆ చిన్న కణం నుండి పరిణామం చెందుతూ కోట్లాది సంవత్సరాల ప్రయాణం తర్వాత ఈ రోజు మనం చూస్తున్న వృక్షాలు, జంతువులు, పక్షులు, మనుషులు అన్నీ ఉద్భవించాయి. ఆ ప్రాణికి మనలాగా ఆలోచించే మెదడు లేదు, కాని బతకాలనే ఒక సహజమైన కోరిక ఆ అణువులో దాగి ఉంది. అదే పరిణామానికి దారితీసింది. అది సుమారు 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. అంతరిక్ష గనుల కోసం అన్వేషణ. ఇప్పుడు ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన భాగం వస్తుంది. ఇది ప్రస్తుతం జరుగుతున్న విషయాలకు కూడా సంబంధం కలిగి ఉంది. మన భవిష్యత్తును మార్చే శక్తి దీనికి ఉంది. భూమికి నీటిని, కార్బన్ను తీసుకువచ్చిన అవే గ్రహశకలాలను ఇప్పుడు అంతరిక్ష సంస్థలు, $1 ట్రిలియన్ విలువైన ప్రైవేట్ కంపెనీలు అధ్యయనం చేస్తున్నాయి. అంతరిక్షం కేవలం పరిశోధనలకు మాత్రమే కాదు, వ్యాపారానికి కూడా కేంద్రంగా మారుతోంది. ఒకే ఒక లోహపు గ్రహశకలం, అవును, కేవలం ఒకే ఒక గ్రహశకలంలో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మించిపోయేంత ఇనుము, నికెల్, ఇంకా ఎన్నో అరుదైన ఖనిజాలు ఉంటాయి. ప్లాటినం, బంగారం లాంటి విలువైన లోహాలు అంతరిక్షంలో కొండల్లాగా పేరుకుపోయి ఉన్నాయి. వాటిని భూమికి తీసుకురాగలిగితే మానవ చరిత్రే మారిపోతుంది. నాసా ఇప్పటికే సైకి అనే గ్రహశకలాన్ని పరిశోధించడానికి ఒక మిషన్ను ప్రారంభించింది. ఇది ఒక చనిపోయిన గ్రహం యొక్క లోపలి భాగం అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్లానెటరీ రిసోర్సెస్ లాంటి కంపెనీలు ప్రపంచంలోని అత్యంత సంపన్న పెట్టుబడిదారుల మద్దతుతో కేవలం అంతరిక్షంలోని రాళ్లను తవ్వి ఖనిజాలను తీయాలనే ఆలోచనతోనే ఏర్పడ్డాయి. ఈ రోజు మనం వాడుతున్న స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు అన్ని తయారు చేయడానికి భూమి మీద ఉన్న అరుదైన ఖనిజాలు ఎంతో అవసరం. కానీ అవి త్వరలోనే అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే శాస్త్రవేత్తల కళ్ళు ఇప్పుడు ఆకాశం వైపు మళ్లాయి. మన భూమికి దగ్గరగా ఉన్న కొన్ని గ్రహశకలాలలో ఈ ఖనిజాలు అపారంగా ఉన్నాయి. వాటిని తవ్వి భూమికి తీసుకురావడం ద్వారా మానవజాతి ఇంకో 100 సంవత్సరాల పాటు ఎటువంటి లోటు లేకుండా జీవించవచ్చు. భూమి పుట్టుక అనేది ఒక విధంగా విశ్వమిచ్చిన అపారమైన సంపదలాంటిది. భవిష్యత్తులో దీని అర్థమేమిటో మానవాళికి ఇప్పుడే అర్థం కావడం మొదలైంది. మనం ఒంటరివాళ్లం కాదా? కాని ఈ కథలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇంకా పూర్తిగా బయటపడలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు ఉల్కల లోపల ఉన్న జీవ అణువుల ఆధారాలను ఇప్పుడే కనుగొంటున్నారు. ఇది భూమి మీద ఉన్న కాలుష్యం కాదు, భూమికి చెందిన శిథిలాలు కాదు, అంతరిక్షంలో ఏర్పడి ఆకాశం నుండి పడిన రాళ్ల లోపల నిజమైన సేంద్రియ సమ్మేళనాలు కనుగొనబడ్డాయి. ఉల్కలలో దొరికిన అమైనో ఆమ్లాలు భూమి మీద ఉన్న వాటికంటే భిన్నంగా ఉన్నాయి. అంటే అవి ఖచ్చితంగా వేరే ఎక్కడో పుట్టి అంతరిక్ష ప్రయాణం చేసి భూమిని చేరుకున్నాయి. DNA, RNA లాంటి జన్యు పదార్థాలు తయారు కావడానికి కావలసిన ముడి సరుకులు అందులో ఉన్నాయి. అంటే ప్రాణం పుట్టడానికి అవసరమైన విత్తనాలు అంతరిక్షంలో ప్రతిచోటా ప్రయాణిస్తూనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, భూమికి ఆవల జీవరాశికి అవసరమైన పదార్థాలు ఉన్నాయా లేదా అని కాదు, ఖచ్చితంగా ఉన్నాయి. ఆ పదార్థాలు విశ్వంలో ఇంకెక్కడైనా జీవంగా మారే ప్రక్రియలో ఎంత దూరం వెళ్లాయో తెలుసుకోవడమే ఇప్పుడు అసలైన ప్రశ్న. బహుశా అంగారక గ్రహం మీద, లేదా గురుగ్రహం యొక్క ఉపగ్రహమైన యూరోపా మీద, లేదా శని గ్రహం యొక్క ఉపగ్రహమైన ఎన్సెలాడస్ మీద మంచు కింద ఉన్న మహాసముద్రాలలో ఇప్పటికే ప్రాణం ఉండి ఉండవచ్చు. దీనిని బట్టి చూస్తే ఒకే ఒక ఆలోచన మదిలో మెదులుతుంది. బహుశా మనందరం కూడా అంతరిక్షం నుండి వచ్చిన వాళ్లమే కావచ్చు. మన శరీరంలో ఉన్న ప్రతి అణువు, మన రక్తంలో ఉన్న ఇనుము, మన ఎముకలలో ఉన్న కాల్షియం అన్నీ ఒకప్పుడు ఏదో ఒక నక్షత్రం పేలిపోయినప్పుడు పుట్టినవే. మనం కేవలం ఈ విశ్వాన్ని గమనిస్తున్న విశ్వం యొక్క ఒక భాగం మాత్రమే. మీరు ఇప్పటికీ ఈ కథను వింటూ ఉంటే, ఈ కథ గురించి మనం తెలుసుకోబోయే తదుపరి విషయం మరింత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పరిశోధకులు ఇప్పుడు ప్రాచీన భూమి యొక్క నమూనాలను పరిశీలిస్తున్నారు. ఏ మోడల్ ఊహించిన దానికంటే చాలా వేగంగా భూమి మీద ప్రాణం ఏర్పడిందని ఆధారాలు కనుగొంటున్నారు. ఆశించిన సమయం కంటే కోట్లాది సంవత్సరాల ముందే జీవరాశి ఉనికిలో ఉందని ఆధారాలు దొరుకుతున్నాయి. చాలా వేగంగా. దీని అర్థం ఏమిటంటే, ప్రాణం ఏర్పడటానికి అవసరమైన పరిస్థితులు అరుదైనవి కాకపోవచ్చు. అనుకూలమైన వాతావరణం దొరికితే చాలు, ప్రాణం దానంతటాదే పుట్టుకొస్తుంది. అవి అనివార్యం కావచ్చు. విశ్వంలో ఎక్కడైనా ప్రాణం పుట్టడం అనేది ఒక సాధారణ ప్రక్రియ కావచ్చు. మన విశ్వం ప్రాణులతో నిండిపోయి ఉండవచ్చు. ముగింపుగా మీ అభిప్రాయం చెప్పండి. ఈ అనంతమైన విశ్వంలో మనం ఒంటరివాళ్లం కాదనే ఆలోచన ఎంత భయపెడుతుందో.
అంతకంటే ఎక్కువ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీకు ఇలాంటి అంతరిక్ష ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఉంటే మరింత సమాచారం కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతిరోజు కొత్త విషయాలు తెలుసుకోండి. మనం అర్థం చేసుకోవడం ప్రారంభించిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ విశ్వం ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంది. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. భూమి మీద ప్రాణం పుట్టడం అనేది ఎప్పుడు జరగాల్సిన ఒక సాధారణ ప్రక్రియ అని మీరు అనుకుంటున్నారా? లేక ఈ అనంతమైన విశ్వంలో జరిగిన అత్యంత అరుదైన ప్రమాదమని మీరు నమ్ముతున్నారా? అంతరిక్షంలో ఎక్కువ భాగం ఇంకా మనకు తెలియదు. అదే దానిని మరింత ప్రమాదకరంగా మరియు మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. ఈ అద్భుతమైన విశ్వంలో మన స్థానం ఏమిటో తెలుసుకునే ఈ ప్రయాణంలో నాతో కలిసి నడవండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్ గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.